Okay, let's discuss about OSPF. Okay, so what is OSPF? OSPF is the interior gateway routing protocol. ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో OSPF is a interior gateway protocol and it uses a Dijksta algorithm. ఓకేనా? సో how we implement the OSPF అనేది ఇక్కడ చెప్తా. Okay, so today we are going to discuss how we configure the OSPF. There are areas why we need areas, how you will configure areas. సింపుల్ గా ఇక్కడ మీకు చెప్తా, మీరే నాకు చెప్పండి. సో స్టాటిక్ అంటే ఏంటి, స్టాటిక్ రౌట్ అంటే ఏంటి, మాన్యువల్ గా రౌట్స్ యాడ్ చేయడం. మనకి నెట్వర్క్స్ అన్ని తెలియాలా, టోపాలజీ తెలియాలా. ఇక్కడ అవసరం లేదండి, ఇక్కడ మనకి అవసరం లేదు. మనం ఏంటి, మన రౌట్స్ మనం అడ్వర్టైజ్ చేస్తే చాలు. ఓకేనా, మన రౌట్స్ మనం అడ్వర్టైజ్ చేస్తే చాలు. సో ఇప్పుడు R1 లో ఉన్న R1 లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి చెప్పగలరా? హౌ మెనీ నెట్వర్క్స్ ఇన్ R1? One. There are two networks. వెరీ గుడ్, దెర్ ఆర్ 2 నెట్వర్క్స్. వాట్ ఆర్ దోస్? Feedback and ఓకే, 12.0. యా, 1.1.1 12.0. 12.0. వెరీ గుడ్. సో ఏంటంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏంటి, ఇందాక చెప్పా కదా, డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, యూనిట్ అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్. అరే బాబా నా కాడ 2 నెట్వర్క్స్ ఉన్నాయి, ఇదిగో తీసుకో. శివ కూడా ఏం చేస్తారు, ఏ రమేష్ నా కాడ కూడా ఇన్ని నెట్వర్క్స్ ఉన్నాయి తీసుకో. అట్లా నీ నెట్వర్క్స్ నువ్వు అడ్వర్టైజ్ చేసుకోవాలా, అంతే. ఓకేనా, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం కదా, ఒక ప్రోడక్ట్ ఉంటే అడ్వర్టైజ్ చేస్తారు కదా, అంటే ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా. అట్లా ఈ నీ రౌట్స్ గురించి నువ్వు చెప్పాలి. మనం సేమ్ ఓఎస్పిఎఫ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం, ఇదంతా ఓఎస్పిఎఫ్. సో ఏంటి, R1 అనేది అడ్వర్టైజ్ చేయాలి, అలాగే R2 అడ్వర్టైజ్ చేయాలి, అలాగే R3 మొత్తం ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలి, ఓఎస్పిఎఫ్ లో. సో ఓఎస్పిఎఫ్ సింటాక్స్ వచ్చేసి ఏంటి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి, మోడ్లోకి వెళ్ళి రౌటర్ ఓఎస్పిఎఫ్. ఇదేంటి 10 అనేది అటానమస్ సిస్టమ్ నెంబర్. ఇందాక చెప్పా కదా, యూనిట్ గివ్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎనీథింగ్. ఓకే, రౌటింగ్ డొమైన్ లో ఒకటి రిప్రజెంట్ చేయడానికి. నౌ యూ నీడ్ టు అడ్వర్టైజ్ ద నెట్వర్క్స్. సో అడ్వర్టైజ్ చేయాలంటే ఏంటి, నెట్వర్క్ అని ఇచ్చి యూ నీడ్ టు అడ్వర్టైజ్ ద నెట్వర్క్. ఏం అడ్వర్టైజ్ చేస్తున్నావు, నెట్వర్క్సే కదా, కాబట్టి నెట్వర్క్ అని ఇచ్చి, నెట్వర్క్ ఏం నెట్వర్క్ అడ్వర్టైజ్ చేస్తున్నావు, 1.1.1.1 అండ్ యూ నీడ్ టు గివ్ ద వైల్డ్ కార్డ్ మాస్క్, నాట్ సబ్నెట్ మాస్క్. వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏంటి, టోటల్ సబ్నెట్ మాస్క్ లో నుంచి, ఇది టోటల్ కదా, టోటల్ సబ్నెట్ మాస్క్ లో నుంచి యాక్చువల్ సబ్నెట్ మాస్క్ తీసేస్తే వచ్చే మాస్కే వైల్డ్ కార్డ్ మాస్క్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ప్రిసైజ్ గా ఈ లాస్ట్ ఆక్టేట్ లో ఉన్న బిట్స్ మ్యాచ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ సెక్యూర్ అండ్ ఈజీ. ఓకేనా, సో వైల్డ్ కార్డ్ మాస్క్ ఏమవుతుంది, 1.1.1 ఇది టోటల్ 255 కాబట్టి మొత్తం ఏమవుతుంది, 00 అవుతుంది. బికాస్ అదే కదా మనం ఇచ్చింది, /32నే కదా ఇది, అవునా కాదా ఎవ్రీవన్? Yes. Yes. సో ఇది, ఆ తర్వాత ఏరియా 0. ఓకేనా, ఇప్పుడే చెప్పమంటారా ఏరియా 0 తర్వాత చెప్పమంటారా? ఓకే ఫైన్, ఇప్పుడే చెప్పేస్తా, ఓ పని అయిపోతుంది కదా. అసలు ఈ ఏరియా అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, రియల్ టైమ్ గా చెప్తున్నా వినండి, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో పని చేస్తున్నా. జనరల్ గా ఒక జనరల్ వ్యూ, ఒక లాజికల్ వ్యూ తీసుకుందాం. టెక్నికల్ గా జనరల్ వ్యూ ఏంటి, హైదరాబాద్ లో డెలివరీ అన్ని, కొరియర్ డెలివరీ అన్ని ఒకే అబ్బాయి చేశాడు అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది ఆ అబ్బాయికి ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేయడానికి. అదే మనం ఏరియా వైజ్ గా మియాపూర్ ఏరియా, మాదాపూర్ ఏరియా, గచ్చిబౌలి ఏరియా ఇట్లా అనుకొని ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరిని పంపించినాం అనుకోండి, ఒకే రోజులోనే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వెళ్ళి డెలివరీ చేస్తారు, ఫాస్ట్ డెలివరీ అవుతుంది, వర్క్ కూడా ఈజీ అవుతుంది. సిమిలర్ గా ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ ఇది కోర్ నెట్వర్క్. అంటే ఇప్పుడు నాదొక డిస్ట్రిక్ట్ ఉంది, అందరికి నేను ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వాలి, కస్టమర్స్ అందరు ఉన్నారు కదా. ఇప్పుడు నా కర్నూలు డిస్ట్రిక్ట్ లో 10 lakhs పీపుల్ ఉన్నారు. 10 lakhs పీపుల్స్ కి అంటే 1 million పీపుల్ ఉన్నారు. నా కర్నూలులో 1 million పీపుల్ ఉన్నారు. ఈ 1 million అంటే ఏంటి, 10 lakhs వేద్దాం, ఎందుకు కన్ఫ్యూజన్. 10 lakhs, సో 10 lakhs కస్టమర్స్ ఉన్నారు, 10 lakhs ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఆ 10 lakhs ఐపీ అడ్రసెస్ ని అండ్ 10 lakhs ఐపీ అడ్రసెస్ ని మేనేజ్ చేయాలంటే ఒక పెద్ద రౌటర్ కావాలి. ఆ రౌటర్ ఏంటి, ఏఎస్ఆర్ 9010 అనుకో. సో ఏఎస్ఆర్ 9010 చూసారా, లెట్ మీ షో యూ. ఏఎస్ఆర్ 9010, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే పెద్ద డివైస్. ఇది నా డిస్టిక్ పెడతా, నా డిస్టిక్ లో ఉండే మండల్స్, విలేజ్ మొత్తం ఎంత మంది ఉన్నారు అందరూ ఈ రౌటర్కే కనెక్ట్ అవుతారు. ఓకే, నేను చెప్పినట్టు ఎవ్రీ 30 కిలోమీటర్స్కి ఒక రౌటర్ పెట్టాలి కదా, ఇక్కడ 10 lakh రౌటర్స్ హ్యాండిల్ చేస్తుంది. సో మండల్స్ లో నాకు ఎన్ని రౌటర్స్ ఉంటాయి, 20K రౌట్స్ ఉంటారు, అక్కడ 20K పీపుల్ ఉంటారు మండల్లో, ఒక మండల్లో 20K పీపుల్ ఉంటారు. మరి 20K రౌట్స్ కావాలి అక్కడ. అక్కడ కూడా మనం
ఇంత పెడతామా? ఇప్పుడు మనం ఉన్నామండి సింపుల్ హార్డ్‌వేర్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఇప్పుడు మనం హెవీ యూజర్. నేను వీడియోస్ క్రియేట్ చేస్తుంటా, అన్నీ ఉంటాయి కాబట్టి నేను మంచి ఫోన్ కొనుక్కుంటా. ఇంట్లో మన అమ్మగారు ఉంటారు. వాళ్ళు జస్ట్ హలో, హలో మాట్లాడుకోవడానికే కాబట్టి వాళ్ళకి ఎంత స్మాల్ స్పెసిఫికేషన్స్ ఉండేవి వాటినే కొనిస్తాం కదా! అంటే 8 జీబీ ర్యామ్ ఉండేది కొనిస్తాం అనుకోండి. మనం ఏది కొంటాం 60 జీబీ ర్యామ్ కొంటాం. ఎందుకంటే ఎక్కువ యూసేజ్. అలాగే ఈ 10,00,000 అనేది ఎక్కువ యూసేజ్ కాబట్టి డిస్ట్రిక్ట్‌లో మనం ఎక్కువ హైయెస్ట్ ఉండే హార్డ్‌వేర్ కొంటాం. కానీ ఇక్కడ లోయెస్ట్. అంటే మీరు చూసారు గదా! ఇక్కడ ఇవేంటి డిటైల్స్. ఈ డివైస్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రిక్ట్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. ఈ డివైస్ ఏదైతే ఉందో ఇది చిన్నది మండల్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. ఇదేమో 1,00,00,000 రూపీస్ పడుతుంది. ఇదేమో 1,00,000 రూపీస్ పడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన సినారియో ఏంటంటే ఓఎస్‌పీఎఫ్‌లో ఏంటంటే డేటాబేస్ ఈక్వల్‌గా ఉంటుంది. అంటే రౌటర్ 1, రౌటర్ 2, రౌటర్ 3, రౌటర్ 4 అన్ని ఏరియా 0లో ఉన్నాయనుకుంటే, రౌటర్ 1లో 10,000,000 రౌట్స్ ఉంటే, రౌటర్ 2లో కూడా అన్నే ఉండాలా, రౌటర్ 3లో అన్నే ఉండాలా, రౌటర్ 4లో కూడా అన్నే ఉండాలా. ఏరియా 0లో ఉండే ఆల్ రౌటర్స్‌లో డేటాబేస్ ఈక్వల్‌గా ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏఎస్ఆర్ 9కి కొనాలి, ఈడ 9కి కొనాలి, ఈడ 9కి కొనాలి, ఇక్కడ కూడా 9కే కొనాలి. సో, ఈ 3 రౌటర్స్ డిస్ట్రిక్ట్‌లో ఉంటాయనుకోండి. ఇది కర్నూల్ డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్, ఇది నెక్స్ట్ ఇంకోటి ఏదో నంద్యాల డిస్ట్రిక్ట్ అనుకోండి. ఓకే. ఆర్4 అనే రౌటర్ ఉంది. ఇది మండల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మనం 1,00,00,000 పెట్టి డివైస్ కొంటే ఈజ్ ఇట్ మేక్ సెన్స్? ఇక్కడ ఏఎస్ఆర్ 9కే పెడితే ఈజ్ ఇట్ మేక్ సెన్స్? బికాజ్ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత 20,000 రౌట్స్. ఇది మండల్. ఇక్కడ 10,000 ఆర్ 20,000 రౌట్స్. ఇది మండల్. ఇక్కడ మనకు కావాల్సిందేంటి? ఇది 1,00,00,000 పెట్టి డివైస్ కొంటామా? 1,00,000 పెట్టి కొంటామా? కదా! సో, అందుకనే మనం ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఓకే. ఇది ఫస్ట్ మొత్తం ఇట్లా ఉందనుకోండి. ఓర్ని ఓకే. ఇట్లా ఏరియా 0లో ఉందనుకోండి మొత్తం. ఓకే. ఇదంతా ఏరియా 0లో ఉందనుకోండి. అన్ని రౌటర్స్ టు గో ఆన్ మ్యూట్, గో ఆన్ మ్యూట్. యాహ్! ఇది ఏరియా 0 అనుకోండి. అన్ని రౌటర్స్ సేమ్ 1,000,000 రౌట్స్ మెయింటైన్ చేస్తాయి. 1,000,000 రౌట్స్ మెయింటైన్ చేయాలంటే మనకేం కావాలి? అన్నిటికి ఏఎస్ఆర్ 9కే కావాలి. ఓకేనా? కానీ ఇది మండల్ రింగ్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంత పెద్ద డివైస్ పెట్టం. మనం ఏం పెడతాం? చిన్న డివైస్ పెడతాం. చిన్నది. అది 20,000 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే రిమైనింగ్ 9,80,000 రౌట్స్ డ్రాప్ అయిపోతాయి. ఒకవేళ ఇది ఏరియా 0లోనే ఉంటే, ఒకవేళ ఏరియా 0లోనే ఉంటే ఇది, ఈ 10,00,000 రౌట్స్ ఇక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది, ఇక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది, ఇక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ ఈ 10,00,000లో 20,000 ఇన్‌స్టాల్ అయిపోయి దాని మెమరీ అంతే. రిమైనింగ్ అంతా డ్రాప్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది? బిగ్ ప్రాబ్లమ్ అవుతుంది గదా! అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఓఎస్‌పీఎఫ్‌లో డిసడ్వాంటేజ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్ మెయింటైన్ ఏ సేమ్ డేటాబేస్ ఇన్ ఈచ్ ఏరియా. ఒక ఏరియాలో సేమ్ డేటాబేస్ ఉంటది. అందుకే మనం ఏం చేస్తాం? ఏరియాస్‌ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఏ ఏరియా తగ్గట్టు ఆ ఏరియా డేటాబేస్ ఉంటుంది. ఓర్ని ఓకే. సో, ఏ ఏరియా తగ్గట్టు ఓర్ని ఓకే. కొంచెం ఓకే. ఏ ఏరియా తగ్గట్టు ఆ ఏరియా డేటాబేస్ ఉంటది. అంటే ఇది ఓఎస్‌పీఎఫ్ ఉంది గదా! ఇది ఓఎస్‌పీఎఫ్ ఏరియా 0 అనుకో. ఇదంతా ఓఎస్‌పీఎఫే. ఇది ఏరియా 0 అనుకో. ఇది ఏరియా 1 అనుకో. సో, ఏరియా 0 సెపరేట్ డేటాబేస్ ఉంటుంది. ఏరియా 1 సెపరేట్ డేటాబేస్ ఉంటుంది. ఓకేనా? అందుకే మనం ఏరియాస్‌గా డివైడ్ చేస్తాం. నౌ యూ అండర్‌స్టూడ్ రైట్? వై వి నీడ్ ఏరియాస్ ఫర్ స్కేలబిలిటీ టు సేవ్ ద అమౌంట్. ఇప్పుడు ఒకవేళ నేను ఈడ ఏరియాస్ వద్దనుకుంటే సచ్చినట్టు నువ్వేం చేయాలి? ఈడ ఏఎస్ఆర్ 9కే ఇన్‌స్టాల్ చేయాలి. బికాజ్ ఈడ సేమ్ 1,000,000 రౌట్స్ వస్తాయి. ఓకే. ఏరియాగా డివైడ్ చేసినామనుకో, ఈడ ఆర్4లో ఎన్ని రౌట్స్ ఉంటాయి? ఈ ఏరియా 1లో అన్ని రౌట్సే ఉంటాయి. సింపుల్‌గా, హ్యాపీగా. ఇట్స్ ఓకే. Clear? Is it clear why we need areas? If you create areas, the performance of the network will be very high. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఏరియాస్‌గా డివైడ్ చేస్తే చూడండి డేటాబేస్ ఎక్కువుంటే లుకప్ ఎక్కువవుతుంది గదా! ఇప్పుడు నువ్వు హన్ నువ్వు 100ని కౌంట్ చేస్తుంటే 1, 2, 3 నుంచి 100 వరకు కౌంట్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే 1-10 కౌంట్ చేస్తే టైం తక్కువ. అలాగనమాట. సో, రౌట్ లుకప్, డెస్టినేషన్ లుకప్ చేస్తుంది కదా! రౌటింగ్ టేబుల్‌లో రౌట్‌ని చెక్ చేస్తుంది కదా! ఏదైనా ఐపీ అడ్రెస్ ఏదైనా ప్యాకెట్ వస్తే డెస్టినేషన్ ఐపీని రౌటింగ్ టేబుల్‌లో చెక్ చేస్తుంది. ఈడ 1,000,000 రౌట్స్ చాలా పెద్ద సైజ్ ఆఫ్ టేబుల్ ఉన్నప్పుడు, ఆ రౌట్ లుకప్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, మనం గాని ఇట్లా డివైడ్ చేసుకున్నామనుకో, రౌటింగ్ టేబుల్స్ సెపరేట్ ఉంటాయి కాబట్టి, అంటే ఏ ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియా. ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట.
ఏం జరుగుతుంది? నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్కేలబిలిటీ. యూ కెన్ సేవ్ అమౌంట్ ఆల్సో. స్కేలబిలిటీ. There are limitation. The disadvantage of the OSPF is it will having the same database, so that if all the routers having the same database, unnecessarily we need to buy a huge products in unnecessary places also. That's why we bifurcated them into areas. మనకు కావాల్సినట్టు మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అసలు వై వి నీడ్ ఏరియాస్ అనేది ఇంత క్లియర్‌గా ఐ డోంట్ నో. ఎవరు చెప్పరు. ఇది నా ఎక్స్‌పీరియన్స్. నేను ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రాజెక్ట్‌లో మేము యూజ్ చేసాం ఏరియాస్. సో, ఎందుకు నాకు అర్థమైంది. మేము రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేసింది చెప్తున్నా. ఓకేనా? రియల్ టైమ్‌లో ఏందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రాజెక్ట్ ఉంది కదా! సో, చంద్రబాబు నాయుడు ₹150కి 2014లో లాంచ్ చేశాడు. ₹150కి టీవీ, ఇంటర్నెట్ మొత్తం ప్రొవైడ్ చేయడం. సో, దేర్ ఆర్ 13 డిస్ట్రిక్ట్స్. ఆ 13 డిస్ట్రిక్ట్స్‌లో ఈ 13 ఏఎస్ఆర్ 9 కేస్ ఉండేవి. ఆ 13 ఏఎస్ఆర్ 9 కేస్ వైజాగ్‌లో ఉండే డేటా సెంటర్ కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను కర్నూల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు కర్నూల్‌లో ఉండే మండల్స్ అన్నిటికి అక్కడ ఏఎస్ఆర్ 903 అంటే స్మాల్ డివైసెస్ ఉండేవి. ఆ స్మాల్ డివైసెస్ అన్ని ఈ 9Kకి కనెక్ట్ అయ్యేవి. సో, ఆ కోర్ లేయర్ అంటే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ లేయర్ అంతా ఏరియా 0 వాడతారు. దాని కిందంతా ఏరియా 1 డిఫరెంట్ ఏరియాస్ వాడతారు. ఓకేనా? అండర్‌స్టూడ్? క్లియర్? వై వి నీడ్ ఏరియాస్? ఫర్ ద స్కేలబిలిటీ. అర్థమైందా? అర్థం కాలేదా? No, మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయవా? ఇఫ్ యూ డోంట్ మైండ్. దేర్ ఇస్ నో ఐ మీన్ నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ వాట్ ఐ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఎగ్జాక్ట్‌లీ. నీకు ఎంత వరకు అర్థమైందో చెప్పు. మొత్తం ఫస్ట్ నుంచి అంటే కాదు. ఎందుకంటే నేను చెప్తా ఫస్ట్ నుంచి అయినా కూడా. బట్ ఐ వుడ్ లైక్ టు అండర్‌స్టాండ్ ఏ పాయింట్ దగ్గర మీకు అర్థం కాలేదో. దాన్ని బట్టి మళ్ళీ మొత్తం ఓవరాల్‌గా రిపీట్ చేయమని చెప్తా సింపుల్‌గా. సో, ఎంత వరకు అర్థమైంది అట్‌లీస్ట్? వై వి నీడ్ ఏరియాస్ అనేది అట్‌లీస్ట్ మీకు ఎంత వరకు అర్థమైంది? ఐ జస్ట్ వాంట్ టు నో. జస్ట్ వాంట్ టు నో అంతే, ఏం లేదు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. నో ప్రాబ్లమ్. వై వి నీడ్ ఏరియాస్ అనే దానికి ఎంతవరకు అర్థమైంది? మీరేమైనా మధ్యలో జాయిన్ అయ్యారా? లేదంటే ఫస్ట్ నుంచే ఉన్నారా? లేదంటే జస్ట్ అండర్‌స్టాండ్ అంతే, ఏం లేదు. మళ్ళీ చెప్తా. ఒక 2 మినిట్స్‌లో చెప్తా, ప్రాబ్లమ్ లేదు. ప్లీజ్ చెప్పండి అందరికి. అర్థం కాలేదా? హలో. Got it, Anna, but I think he's asking for the districts, that one, I think so. సో, బ్రదర్ మీరు డిస్ట్రిక్ట్స్ అంటే మీరు నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్తే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని అయితే అడగకండి. నేను రియల్ టైమ్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అది కాదు. ఒక నెల రోజులు ఉండాలి ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే. అట్లా కాదు. జనరల్‌గా ఒక ఓవర్‌వ్యూ ఇచ్చేసాను. సో, మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు కదా! ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? వై వి నీడ్ ఏరియాసా? లేకుంటే ఏపీఎస్ఎఫ్ఎల్ అదా? లేకుంటే ఏది నాకు అర్థం కాలే. ఏది చెప్పాలి? హలో బ్రదర్ ఉన్నారా? ఎవరు అడిగింది ఇందాక? చెప్పండి బ్రదర్, ఏం పర్లేదు. అయ్యో! హలో! అన్న ఓవరాల్ వ్యూ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తావని అంతే ఓకే. అన్న. ఓకే. ఓవరాల్ వ్యూనా? ఓకే. ఫైన్. సో, ఓవరాల్ వ్యూ అంటే ఏం లేదు. జనరల్‌గా ఏరియాస్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, నేను ఇందాక చెప్పాను గదా! మనం ఏదైనా మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఓఎస్‌పీఎఫ్‌కి దే విల్ మెయింటైన్ ద సేమ్ డేటాబేస్. ఓకేనా? సేమ్ డేటాబేస్. అంటే ఆర్1లో, ఆర్2లో, ఆర్4లో, ఆర్1 నుంచి ఆర్4 వరకు నేను సేమ్ ఏరియానే క్రియేట్ చేశాననుకో సపోజ్. ఓకే. సేమ్ ఏరియాలో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ ఏరియా 0లో ఎన్ని రౌటర్లున్నాయి? 4 రౌటర్లున్నాయి. 4 సేమ్ డేటాబేస్ ఉంటుంది. 4 రౌటర్స్‌లో సేమ్ డేటాబేస్ ఉందంటే ఇక్కడ 10,00,000 రౌట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 10,00,000 రౌట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 10,00,000 రౌట్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 10,00,000 రౌట్స్. సేమ్ రౌట్స్ ఉంటాయి. ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి. ఒకటి. కానీ ఇక్కడేంటి? ఆర్1 ఏఎస్ఆర్ 9కే, ఆర్2 కూడా ఏఎస్ఆర్ 9కే, ఆర్3 కూడా ఏఎస్ఆర్ 9కే. కానీ ఆర్4 వచ్చేసి ఏఎస్ఆర్ 920. ఏఎస్ఆర్ 920 అంటే ఏంటి? ఇక్కడ చూపిస్తా. ఇది పెద్ద డివైస్. ఓకే. ఇది పెద్ద డివైస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది 920. ఇది చాలా చిన్న డివైస్. చూడండి ఇది. సో, దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇదేంటిది? ఏఎస్ఆర్ 920. ఇది చాలా చిన్న డివైస్. ఏఎస్ఆర్ 9K అంటే బిగ్ డివైస్. ఇప్పుడు చెప్పండి. ఇది ఏఎస్ఆర్ 920, ఇది ఇవన్నీ ఏఎస్ఆర్ 9010 9 కేస్. ఈ పెద్ద రౌటర్స్ ఈ 10,00,000 రౌట్స్‌ని సపోర్ట్ చేస్తది గానీ, ఈ ఆర్4 సపోర్ట్ చేయదు. అవునా? ఈ ఆర్4 సపోర్ట్ చేయదు. ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ 20K రౌట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
అలాంటప్పుడు మనకు హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి? సో, సేమ్ డేటాబేస్ ఉంటుంది కాబట్టి, ఒక ఏరియాలో అన్నిట్లో సేమ్ డేటాబేస్ ఉంటుంది కాబట్టి, నువ్వు ఇక్కడ కూడా R4లో ఏం చేయాలి? ఏఎస్ఆర్ 9కినే ఇన్‌స్టాల్ చేయాలి. అప్పుడు అంతా వర్క్ అవుతుంది. కానీ నీకు అనవసరం ఇక్కడ. ఇక్కడ ఇదంతా ఇది మండల్ ఇది. ఇక్కడ నుంచి R4 నుంచి అంతా మండల్ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. అంత పెద్ద రౌటర్ అవసరం లేదు. మరి అంత పెద్ద రౌటర్ పెట్టకుంటే మనకేంటి? రౌట్స్ అన్నీ మిస్ అయిపోతాయి. ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటి? ద సొల్యూషన్ ఈస్ ఏరియాస్. ఏరియాస్ అంటే ఏంటి? బైఫర్కేట్ చేస్తుంది. సో, ఏ ఏరియా ఆ ఏరియా ఏ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఉండే డేటాబేసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఉండే రౌటర్స్ సేమ్ డేటాబేసెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రౌటర్స్ ఉన్నాయి ఈ ఏరియా 0లో? 3 రౌటర్స్. రౌటర్ 1, రౌటర్ 2, రౌటర్ 3 ఇవి ఏఎస్ఆర్ 9K రౌటర్స్. ఓకే. ఇవి సపోర్ట్ చేస్తుంది. నౌ ఇది ఏరియా 1 గదా! ఇది సెపరేట్ ఏరియా. దీంట్లో 20K రౌట్సే ఉంటాయి. 20K సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధం లేదు. డివైడ్ చేసేస్తున్నాం. ఇది పెద్ద ఏరియా, ఇది చిన్న ఏరియా అని అంతే. So why we creating areas in real time, if you want to say it in technical way, for the scalability. So because of the disadvantage in OSPF, all the routers in the same area will have the same database. If they're having the same database, we need same hardware equipment. Same hardware equipment. That same hardware equipment we do not require at the mandal end. We do not spend that much of amount. To save some amount, just use a technology. Buy a very low configuration router and configure a different area. This area is different areas. So different routing informations ఉంటాయి. No problem. Okay. To save the some amount and for scalability ఇలా ఏరియాస్గా డివైడ్ చేయడం వల్ల కూడా స్కేలబిలిటీ చెప్పా కదా. ఒకే ఏరియాలో ఉంటే రౌటింగ్ టేబుల్ ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇంకా పెద్దగా అయిపోయి రౌటింగ్ లుక్అప్ అనేది టైం తీసుకుంటుంది. అదే ఏరియా వైజ్‌గా డివైడ్ చేసామంటే ఏ ఏరియాకి ఆ ఏరియా తగ్గట్టు రౌటింగ్ డేటాబేస్ ఉంటుంది. సో, లుకప్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. ఇట్లా బైఫర్కేట్ చేయడం వల్ల. దీనివల్ల ఏంటి అన్‌లిమిటెడ్ హాప్స్. ఒక ఏరియాలో అన్‌లిమిటెడ్ హాప్స్ అనేది తీసుకోవచ్చు. అట్లా. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా బ్రదర్? దిస్ ఈజ్ ఓవరాల్ డెఫినిషన్ ఆఫ్ వై వి నీడ్ ఏరియాస్. ఐ యామ్ స్పెండింగ్ ఆల్‌మోస్ట్ 10-15 మినిట్స్ ఫర్ దిస్ టాపిక్. బట్ ఇట్ షుడ్ బి అండర్‌స్టాండబుల్. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? Yes, అన్న. హలో? ఓకే అన్న. Okay means why we need areas అంటే are you able to answer in interview? రమేష్ అన్న డౌట్. చెప్పండి. ఇది మన R3 రౌటర్ లో G2 ఇంటర్ఫేస్ G2/0 ఇంటర్ఫేస్ నుంచి ఇంకా R4 రౌటర్ కొన్న G2/0 ఇంటర్ఫేస్ కి ఇంకా అది స్మాల్ ఏరియా నెట్వర్క్ అంతే కదా? అంతే. వెరీ గుడ్. ఏరియా 1 ఓకే. అది. అది స్మాల్ ఏరియా. ఓకే. ఓకేనా? సో ఓకే. ఓకే అన్న. ఏ ఊరు బ్రదర్ మనది చెప్తా? కర్నూలు అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నా. ఏ ఊరు? విజయవాడనా? ఎస్ అన్న, గుడివాడ. ఎస్. గుడివాడనా? ఓకే. ఫైన్. భలేగా అనుకున్నా కదా! ఓకే. సో, విజయవాడలో అదే గుడివాడ ఒక ఏరియా అనుకుంటే గుంటూరు ఇంకో ఏరియా అనుకోవచ్చు. ఓకే. సో, ఇట్లేంటంటే ఏరియాస్‌గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఏ ఏరియా ఎమ్మెల్యే వాళ్ళు పరిపాలించుకుంటారు. అందరూ కలిసి కోర్ లేయర్ అంటే సీఎం అన్నమాట. కోర్ లేయర్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మాత్రం బిగ్గెస్ట్ ఏరియా. ఇట్ ఈస్ హావింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సింపుల్. మన పెర్ఫార్మన్స్ ఇప్పుడు మన సీఎం అన్ని విలేజెస్‌కెళ్ళి పరిపాలించలేడు కదా! అన్ని కనుక్కోలేడు. అక్కడుండే లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు వీళ్ళు యూ నో అందరితో కోఆర్డినేట్ అయ్యి ఇష్యూస్ అన్నీ ఇలా చెప్పాలి. అట్లా ఈ ఏరియాస్ అన్నమాట. ఇలా ఏరియాస్ క్రియేట్ చేయడం వల్ల ఎవరి ఏరియా ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రె టు ఏ ఈ 2 ఏరియాల మధ్యలో ఏముంది? ఏరియా 0లో, ఏరియా 1లో ఏముంది? ఈ 2 ఏరియాల మధ్యలో ఏ రౌటర్ ఉంది? R3. దీన్నే ఏబీఆర్ అంటారు. ఏరియా బార్డర్ రౌటర్. ఇఫ్ ద రౌటర్ ఈస్ కాన్ఫిగర్డ్ బిట్వీన్ 2 ఏరియాస్, దట్ ఏరియా ఈస్ కాల్డ్ ఏరియా బార్డర్ రౌటర్ అంటారు. ఓకే. ఆల్ గుడ్ నౌ. సో, మీరు ఓకే అంటే సింటాక్స్ కూడా మీకు తెలుసు. ఇంకా టక టక కాన్సెప్ట్ అంతా అయిపోయింది. మీరు ఓకే అంటే 2 నిమిషాల్లో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ చేసేద్దాం. ఏమంటారు? ఓకేనా? కాన్ఫిగరేషన్ ఈస్ డెడ్ ఈజీ. బట్ కాన్సెప్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, కాన్ఫిగరేషన్ చేసేద్దామా? బట్ ద మెయిన్ రీజన్ ఏరియాస్ మనం చేయడం అంటే స్టాప్ ఎల్ఎస్ఏ ఫ్లడ్డింగ్ అలా అంటారు కానీ మనం ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలా? అలాగే చెప్పాలి. సో, గోయింగ్ ఫార్వర్డ్ టెక్నికల్‌గా ఇలా చెప్పాలి. ఇప్పుడు నేను ఒక హై లెవెల్ ఓవర్ ఇస్తున్నా. జెనరిక్‌గా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను.
సో యా మండే నేను ప్యాకెట్ ఫ్లో చెప్తా. ఆ ప్యాకెట్స్ యూజ్ చేసి మీరు చెప్పాలి ఆన్సర్. యూ కెన్ సే అన్నెసెసరీ ఫ్లడింగ్ ఆఫ్ ఎల్ఎస్ఏస్ అంటే జనరల్‌గా చెప్పాలంటే అల్టిమేట్‌లీ ఆ ఎల్ఎస్ఏలోనే రౌట్స్ ఉంటాయి. లింక్ స్టేట్ అడ్వర్టైజ్‌మెంట్స్‌లోనే రౌట్స్ ఉంటాయి. ఆ రౌట్సే ఆ ఎల్ఎస్ఎసే డేటాబేస్ అన్నమాట. ఓకేనా? సో యూ కెన్ ఇన్ఫార్మ్ హ్యూజ్ డేటాబేస్ జనరిక్ అయినా చెప్పొచ్చు. లేదంటే అన్నెసెసరీ ఎల్ఎస్ఎస్ ఎక్కువ ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఓకే. జనరల్‌గా జనరిక్ ఆన్సర్ చెప్పొచ్చు ఏదైనా ఉంటే. వై వి నీడ్ ఏరియాస్ అంటే ఫర్ స్కేలబిలిటీ టు ఇంప్రూవ్ అవర్ నెట్వర్క్ పెర్ఫార్మన్స్ అండ్ టు సేవ్ సమ్ అమౌంట్. ఎలా అమౌంట్ సేవ్ చేస్తావంటే అదే ఓఎస్పీఎఫ్ డిసడ్వాంటేజ్ చెప్పాలి. ఓఎస్పీఎఫ్‌లో ఒక ఏరియాలో ఉండే అన్ని రౌటర్స్ సేమ్ డేటాబేస్ ఉంటుంది. అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అట్లా ఉండిందనుకోండి. నా ఇతని మెమరీ ఏమో 1 జీబీ, ఇతని మెమరీ ఏమో 10 జీబీ, ఇతని మెమరీ 1 జీబీ. ఇతను 1 మిలియన్ రౌట్స్ వరకు క్యాపబుల్. మిగతా రౌట్స్ క్యాపబుల్ కాదు కదా! సో, అది ప్రాబ్లమ్. క్యాపబుల్ అవ్వాలంటే సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఉండే రౌటర్సే యూజ్ చేయాలి. కాబట్టి మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఏరియాస్‌గా డివైడ్ చేసామనుకోండి. ఇక్కడ 1 మిలియన్ రౌట్స్ ఉండని. ఇక్కడ 20,000 డిఫరెంట్ ఏరియాస్ కాబట్టి 2 డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేదు అట్లా. సో, మనం స్మాలెస్ట్ రౌటర్ యూజ్ చేసుకోవచ్చు. అమౌంట్ కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. ఓకే. ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసే ముందు ఓఎస్పీఎఫ్‌ని డిలీట్ చేయాలంటే అంటే నేను మార్నింగ్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసి చూపించా. నో రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. సో, అన్నిట్లో ఇదే కాన్ఫిగర్ చేసేస్తే ఖతం. ఓకే. మళ్ళీ ఫ్రెష్‌గా మీ ముందరే కాన్ఫిగర్ చేయొచ్చు. అట్లా. ఓకే. కూల్. ఇప్పుడు చూడండి రౌటింగ్ టేబుల్‌లో. ఓకే. క్లీన్‌గా ఉంది ఇప్పుడు. డూ షో ఐపీ రౌట్ చెక్ చేస్తే రౌటింగ్ టేబుల్‌లో ఏం లేవు. ఏ నెట్వర్క్స్ ఉన్నాయి? 2 నెట్వర్క్స్ ఉన్నాయి. 1 అండ్ 12.0 మీరు చెప్పినట్టే. ఈ 2 మనం ఏం చేయాలి? అడ్వర్టైజ్ చేయాలి. అడ్వర్టైజ్ చేద్దామా? అదేదో 'ఓంకార్' షోలో పిల్లమల్లి రాజు లాగా చెప్తున్నా కదా! ఓకే. ఫైన్. సో, అడ్వర్టైజ్ చేద్దామా పిల్లలు? ఓకే. చెప్పండి మరి. నెట్వర్క్ ఇంక నేనేం చెప్పను. మీరే చెప్పాలి. మీరు చెప్పేదాకా నేను ఎంటర్ చేయను. కెన్ రౌటర్ సమ్‌వన్ ఓఎస్పీ ఓకే. Yes. రౌటర్ ఓఎస్పీఎఫ్ అటానమస్ సిస్టమ్ నంబర్ ఎంత తీసుకుందాం? 10. ఓకే. మీ ఇష్టం ప్రాసెస్ ఐడి ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఏంటండి? ప్రాసెస్ ఐడి కానీ అటానమస్ సిస్టమ్ అదే బీజేపీ ప్రాసెస్ ఐడి అయినా అటానమస్ సిస్టమ్ అయినా అంత ఒకటే బ్రదర్. ఓకేనా? యాహ్! ఏమంటే ఐజీపీ కాబట్టి ప్రాసెస్ ఐడి అని అంటాం. కీవర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఇట్స్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ ఇన్ రౌటింగ్ డొమైన్ అంతే. సో, మనం బీజీపీలో అటానమస్ సిస్టమ్ నంబర్ అంటాం. ఇక్కడ ప్రాసెస్ ఐడి అంటాం. బట్ థింగ్. ఓకేనా? అది. ఫైన్. చెప్పండి మరి ఏ నెట్వర్క్స్ ఉన్నాయి R1లో అడ్వర్టైజ్ చేద్దాం. R1 అతని రౌట్స్ అతనివి అడ్వర్టైజ్ చేద్దాం. R1 ఆయన గారి రౌట్స్. నెట్వర్క్ 1.1 Network 1.1.1.1. వెరీ గుడ్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? 255 Wild card mask 0.0. చాలు. మీరు వైల్డ్ కార్డ్ మాస్క్ కన్నా నేను ఎగిరి గంతేస్తా. నో ప్రాబ్లమ్. సరే Area నెక్స్ట్ ఏరియా 0. 0. ఓకే. ఇంకో నెట్వర్క్ ఏంటి? 192.168.12.0. ఓకే. 0.0.0.255. 255. వెరీ గుడ్. ఓకే. Area ఏరియా 0. 0. డన్. అయిపోయింది సింపుల్. ఈ నెట్వర్క్స్ వీడిని అడ్వర్టైజ్ చేసేసా. ఓకే. నెక్స్ట్ R2కి వెళ్దాం. చెప్పండి. R2లో రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. చెప్పండి నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? త్వరగా. నెట్వర్క్ 2.2.2.2. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ 0, వైల్డ్ 0, కార్డ్ 0, మాస్క్ 0. 0. ఓకే. ఏరియా 0, 0. 0. ఓకే. నెక్స్ట్ చెప్పండి. 192.168. 12.0. 12.0 నేను ఇంట్లో నెట్వర్క్ రాయాలా చెప్దాం. మీరు ఇమాజిన్ చేసుకుంటారో లేదో చూద్దాం. 255. ఓకే. ఇంకో నెట్వర్క్ ఏంటి? 24 20 4 భయ్యా బిట్వీన్ 23. 23. వెరీ గుడ్. 23 భయ్యా. 2, 3 కదా! 23.0. R2 అండ్ 3. 2 అండ్ 3 అంటే 23.0 నెట్వర్క్. ఓకే. ఏరియా 0. దాట్స్ ఇట్. అయిపోయింది. 3 రౌటర్స్ అడ్వర్టైజ్ చేసాం. నెక్స్ట్ R3కి వద్దాం. రౌటర్ ఓఎస్పీఎఫ్ ఎంత? 10. 10. వెరీ గుడ్. చెప్పండి. నెట్వర్క్ చెప్పండి. ఇప్పుడు Network జాగ్రత్తగా చెప్పండి. 3.0.3.3. ఫస్ట్ 3.3. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా 2 ఏరియాస్‌లో ఉన్నప్పుడు ఏరియా 0లోనే అడ్వర్టైజ్ చేయండి. ఏరియా 1లో కాకుండా ఈ లూప్ బ్యాక్‌ని ఏరియా 0లోనే అడ్వర్టైజ్ చేయండి. ఓకేనా? ఏరియా 0. ఆల్వేస్ ప్రిఫర్ టు బ్యాక్‌బోన్ ఏరియా.
ఈ ఇంటర్వ్యూలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది వై వి నీడ్ బ్యాక్ బోన్ ఏరియా. అది ఇప్పుడు చెప్పాను, కొంచెం ప్యాకెట్ ఫ్లో నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, అది నెట్వర్క్ ఓకే. నెక్స్ట్ నెట్వర్క్. 192.168. ఓకే, 23.0 23.0. వెరీ గుడ్. ఏరియా ఏరియా జీరో జీరో. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్. 34.0. వెరీ గుడ్. 34.0 34.0. విచ్ ఏరియా? 0.1. ఏరియా 1 1. బికాస్ ఇది ఏ ఏరియాలో ఉంది? ఏరియా 1లో ఉంది. వెరీ గుడ్. నౌ ఇది నెక్స్ట్ ఏంటి? ఫైనల్ ఏరియా, ఫైనల్ R4 రౌటర్ OSPF 10. చాలా సింపుల్ అండి కాన్ఫిగరేషన్ చేయడం, బట్ నెక్స్ట్ ప్యాకఫ్లో ఉంటుంది. అది కానీ అర్థం చేసుకుంటే అయిపోయాయి, మీరు ఇంకా మీరు చాలా నేర్చుకున్నట్టే. ఓకే, రౌటర్ OSPF 10. నెట్వర్క్ 4.4.4.4. ఏ ఏరియా వస్తుంది ఇది? 1. వెరీ గుడ్, 1. నెక్స్ట్ నెట్వర్క్ 192.168.34.0. ఏరియా 1. దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు కాన్ఫిగరేషన్ తర్వాత R2 నైబర్స్ ఎవరవుతారు? R2 యొక్క నైబర్స్ ఎవరవుతారు? R1 అండ్ R3 అవుతారు కదా. చూద్దాం. షో ఐపీ OSPF నైబర్ ఇస్ అ కమాండ్. షో ఐపీ OSPF నైబర్ ఇస్ అ కమాండ్ టు చెక్ ద నైబర్స్. చూడండి, నైబర్స్ ఎవరెవరు ఉన్నారు? 3.3.3 లూబ్యాక్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు రౌటింగ్ ప్రోటోకాల్లో లూబ్యాక్ ఐపీ అడ్రస్ ఉపయోగపడుతుంది. ఇది ఏంటిది? రౌటర్ ఐడి అవుతుంది. ఓకే, రౌటర్ ఐడి అంటే ఏంటి? ఇప్పుడు నా పేరు రమేష్, నేను ఒక మనిషి, నాకు ఒక నేమ్. అలాగే ఒక router కి నేమ్ ఇవ్వాలి. అదేంటన్నా నువ్వు హోస్ట్ నేమ్ ఇస్తున్నావు కదా అంటే, అది మనుషులకు అర్థమయ్యేలాగా, సిస్టమ్కి కాదు. అది సిస్టమ్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్. దానికి ఏదో ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అదే ఆ ఐపీ అడ్రస్ నేమ్ లాగా ఇవ్వాలి. మళ్ళీ అది పార్టిసిపేట్ చేయకూడదు, ఏదైనా ప్యాకెట్ ఫ్లోలో రౌటింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు. డిజిటల్‌గా దానికొక నేమ్ ఇవ్వాలి. సో, అదంతకదే చూస్ చేసుకుంటుంది. అంటే ఏంటి? ఎవడైనా లూప్‌బ్యాక్ కాన్ఫిగర్ చేశాడా నా రౌటర్‌లో? చేశాడు. ఆ లూప్‌బ్యాక్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో అది. ఎన్నైనా కాన్ఫిగర్ చేయొచ్చు కదా లూప్‌బ్యాక్స్. అట్లా హైయెస్ట్ లూప్‌బ్యాక్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో అది నా పేరు అని అనుకోని కన్సిడర్ చేసుకుంటుంది. ఒకవేళ లూప్‌బ్యాకే కాన్ఫిగర్ చేయలేదనుకో, ఇంటర్ఫేసెస్ ఐపీ అడ్రెస్ ఉంటాయి కదా! ఆ ఇంటర్ఫేసెస్ ఐపీ అడ్రెస్ ఏదైతే హైయెస్ట్ ఉందో అది చూస్ చేసుకుంటుంది. అల్టిమేట్‌లీ మనకు ఒక ఐపీ కావాలబ్బా! ఎందుకంటే హి ఈస్ ఏ రౌటర్, హి ఓన్లీ అండర్‌స్టాండ్ జీరోస్ అండ్ వన్స్, రైట్? నాకొక పేరు కావాలి. ఈ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్‌లోనే హైయెస్ట్ ఏ ఐపీ ఉందో దాన్ని నా పేరుగా తీసుకుంటాను అనుకుంటాడు. దాన్నే రౌటర్ ఐడి అంటాడు. ఇట్స్ జస్ట్ ఎ రౌటర్ ఐడి. ఇట్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ రౌటింగ్. ఇట్స్ జస్ట్ ఎ నేమ్. రిమెంబర్. ఓకే, ఆ నేమ్ చూపిస్తుంది. 3.3.3 అనేది నైబర్, 1.1.1 అనేది నైబర్. ఏ స్టేట్‌లో చూపిస్తుంది? ఫుల్. ఓకే, టుమారో నేను స్టేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండే మిస్ అవ్వకండి. ఒకవేళ సండే కూడా జాయిన్ అవుతానంటే మీ పర్మిషన్ తీసుకొని నేను చేపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ చేస్తాం కదా, ఒక్కటి కూడా మిస్ చేయట్లేదు కదా. మీ క్లాసెస్ మీకే రికార్డ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మిస్ అయినా మీరు వినొచ్చు. మీ ఇష్టం. ఓకేనా? ఎక్కువ క్లాసులు తీసుకుంటే వీకెండ్స్లో నేను ఎక్కువ చెప్పొచ్చు, ఎందుకంటే ఫ్రీగా ఉంటా కదా, నన్ను యూటిలైజ్ చేసుకోండి. మీ ఇష్టం. మీరే అడిగితేనే నేను పెడతాను, లేదంటే పెట్టను. ఎందుకంటే ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? ఫైన్, నో ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద స్టేట్స్. ఇప్పుడు ఇవి స్టేట్స్ కదా. ఇప్పుడు డేటాబేస్ చెక్ చేద్దామా? షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్. డేటాబేస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్. సో డేటా ఇక్కడ ఓకే ఇద్దాం. షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్. దిస్ ఈస్ అ కమాండ్ టు చెక్ ద డేటాబేస్. చూడండి, ఇది డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏం చూపిస్తుంది? ఇదంతా ఏరియా 0 కాబట్టి ఏరియా 0 ఉండే ఎల్ఎస్ఏ ఇన్ఫర్మేషన్స్. ఈ టైప్ ఆఫ్ ఎల్ఎస్ఏస్ అంటారు, టైప్ 1, టైప్ 2, టైప్ 3. అవి నెక్స్ట్ చెప్తా, ఇప్పుడు కాదు. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి? ఏరియా 0 డేటాబేస్. అవునా? దిస్ ఈజ్ ఏరియా 0. ఇక్కడ బార్డర్ రౌటర్ ఏమని చెప్పాను? ఏబిఆర్ R3. వింటున్నారా? R3 ఇస్ ద ఏబిఆర్ రౌటర్. ఇక్కడ ఎన్ని డేటాబేస్లు ఉంటాయి చెప్పగలరా ఎవరైనా? హౌ మెనీ డేటాబేస్ యూ విల్ సీ హియర్? 2 2. ఏవి? 0 అండ్ 1. షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్. లెట్ సీ నౌ. సి ఇది. ఇక్కడ ఏమున్నాయి? ఏరియా 0 డేటాబేస్, ఏరియా 0 ఉండే డేటాబేస్, ఇవన్నీ రౌట్స్. ఆ తర్వాత ఇది ఏరియా 1 డేటాబేస్. ఓకేనా? మీరు కావాలంటే చూడండి, ఇది అన్ని రౌటర్స్లో సేమ్ డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు ఏరియా 0లో ఉండే అన్ని రౌటర్స్లో చూద్దాం. ఓకే, అన్ని డిటాచ్ చేస్తా. డిటాచ్, డిటాచ్, డిటాచ్. ఓకే, ఆ, ఆ, ఓకే.
ఆ! హ్మ్. ఆ! ఇది బావుంది. R1 హ్మ్. హ్మ్. ఏం జరుగుతుందయ్యా ఈడ? అన్నీ డిటాచ్ చేశా గదా! ఆ! హ్మ్. ఊకే పట్టి సెషన్ తీసుకుంటే బావుండేది. డిటాచ్ ఇది R3 ఇది R4 ఓకే. R3, R4 ఓకే. వెళ్ళిపోదాం. ఇది R2 నాకు చిరాకొచ్చేస్తుంది భయ్యా ఇది. ఏంటో ఇది. ఒక్క నిమిషం. అవన్నీ వద్దు. మనమే మాన్యువల్‌గా చేసేసుకుందాం. R3 గదా! R1, R2, R3 అనేది సేమ్ డేటాబేస్‌లో ఉన్నాయి. ఇది R2 R1 యాడుంది? R1 చాలింక. పక్కన పెట్టేద్దాం. ఇది R1 ఇది పక్కన కిందిది R2 ఇది పైన R3 బాగా అబ్జర్వ్ చేయండి. R1 డేటాబేస్ ఏముంది? చూడండి. ఏముంది? 1.1, 2.2.2 ఇవన్నీ ఉన్నాయి. చూడండి R2 డేటాబేస్ చూడండి. సేమ్ ఉన్నాయా? ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం. చూడండి. సేమ్ ఉన్నాయా? ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? R1, R2 సేమ్ టు సేమ్ ఉంటాయి డేటాబేసెస్. సేమ్. అడ్వర్టైజింగ్ రౌటర్, లింక్ ఐడీ, రౌటింగ్ ఇన్ఫర్మేషన్‌తో సేమ్ ఉంటుంది. అలాగే R3 ఏరియా 0 కూడా సేమ్ ఉంటుంది. చూడండి ఇది ఏరియా 0 కదా! చూడండి సేమ్ కదా! దట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్. సో, సేమ్ రౌట్స్ ఉంటాయి. కానీ ఏరియా 1 వచ్చేసి డిఫరెంట్ రౌట్స్ ఉంటాయి. సో, అది. ఓకేనా? దట్ ఈస్ ఇట్. ఈస్ ఇట్ క్లియర్? సో, సేమ్ డేటాబేసెస్ ఉంటాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఓకే. కూల్ దెన్. ఇప్పుడు R1 నుంచి R1 యొక్క రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తే R4లో చెక్ చేద్దాం. ఓకే. R1 కాదు. ఓకే. R4 ఓకే. R4 అనేది ఏంటి? ఏరియా 1 కదా! ఇప్పుడు నేను పింగ్ చేస్తా. పింగ్ ఏరియా 1లో ఉండే రౌటర్ పింగ్ చేస్తే పింగ్ అవుతుంది ఈజీగా. ఓకే. ఇప్పుడు షో ఐపీ, ఓఎస్పీఎఫ్ రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. షో ఐపీ, ఓఎస్పీఎఫ్ ఇప్పుడు చూడండి. ఓహో! అది కాదు. షో ఐపీ రౌట్ మొత్తం రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఓ అంటే ఓఎస్పీఎఫ్ అని. సో, ఇది ఓ ఉంది కదా! ఇది ఓ అంటే ఓఎస్పీఎఫ్. అదర్ థాన్ ఇవి ఉన్నాయి కదా! 2.2.2, 3.3.3 ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఐఏ రౌట్స్. చూడండి 1, 2, 3 ఏవైతే ఉన్నాయో 1, 2, 3 అవేంటి ఐఏ రౌట్స్. ఐఏ అంటే ఏంటి? ఇంటర్ ఏరియా రౌట్స్ అంటే అదర్ ఏరియా. ఏరియా 1 కాదు. ఇప్పుడు అలాగే నేను R1లోకెళ్ళి షో ఐపీ రౌట్ కొడితే ఓన్లీ ఒకటి ఉంటుంది. అదేంటి 4.4.4 ఇంటర్ ఏరియా రౌట్. అది. చూడండి దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? ఓఎస్పీఎఫ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 110. 110. ఇక్కడ పక్కన ఏంటి? కాస్ట్ అన్నమాట. కాస్ట్ అంటే ఏంటి? ఎన్ని లింక్స్ ఉన్నాయని. చూడండి 4కి రీచ్ అవ్వడానికి ఎన్ని లింక్స్ ఉన్నాయి? 1, 2, 3 అండ్ అనదర్ ఇస్ ఇండైరెక్ట్ 4.4 లింక్స్ కాబట్టి కాస్ట్ ఎంత? 4 ఓకేనా? అట్లా. సో, అది. సో, అట్లాగే 4కి రీచ్ అవ్వడానికి ఇంకో రౌట్ ఇక్కడ ఉండి డైరెక్ట్ ఇట్లా కనెక్ట్ అవుతది. అప్పుడు ఎన్ని లింక్స్ ఉంటాయి? 3 ఉంటాయి. కాబట్టి బెస్ట్ పాత్ ఏం చూస్ చేసుకుంటుంది? కింద నుంచి చూస్ చేసుకుంటుంది. ఒకే రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో కూడా డిఫరెంట్ పాత్స్ ఉండొచ్చు మనకి. అప్పుడు అల్గారిథం బేస్ చేసుకొని ఇట్ విల్ చూస్ ద బెస్ట్ పాత్. సో, ఐ థింక్ దిస్ ఈస్ ఓఎస్పీఎఫ్. సింపుల్ కమాండ్స్ కాన్ఫిగర్ చేసుకోండి. వెరిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరిఫికేషన్ ఏం చేయాలి? నైబర్స్ వెరిఫికేషన్ చేయాలి. డేటాబేస్ చూసుకోవాలి. అట్లా రౌటింగ్ టేబుల్ చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓఎస్పీఎఫ్ అండ్ నేను మీకిచ్చే టాస్క్ ఏంటంటే మండేకి ఐ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే మీరు ఎంత కష్టమైన ఇంటర్వ్యూ అయినా క్లియర్ చేయగలుగుతారు. ఏంటి? యూ నీడ్ టు ప్రిపేర్ ఓఎస్పీఎఫ్ హెడర్.
ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్‌కి హెడర్ ఉంటది. దాంట్లో ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఐపీ హెడర్‌లో ఫీల్డ్స్ ఉన్నట్టు. ఇక్కడ ఏముంటాయి? ఓఎస్‌పీఎఫ్‌లో హెడర్ ఉంటుంది. అలాగే ఓఎస్‌పీఎఫ్ ప్యాకెట్స్ ఉంటాయి గదా! హలో ప్యాకెట్, డీబీడీ ప్యాకెట్ ఇవన్నీ ప్యాకెట్స్. వెరీ ఇంపార్టెంట్ యూ నీడ్ టు ప్రిపేర్ దిస్. ఓఎస్‌పీఎఫ్ హెడర్ ప్లస్ ప్యాకెట్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో, ఇట్లా ప్రిపేర్ అయ్యేది కాదండి. ఇది ప్రిపేర్ అవ్వాలి. ఇది హెడర్. ఓఎస్‌పీఎఫ్ హెడర్ ఇలా ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఇందులో? వర్షన్, టైప్, రౌటర్ ఐడీ, ఏరియా ఐడీ, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఓకే. నైబర్స్ అంత సింపుల్‌గా ఫార్మ్ అయిపోవు. హలో అంటే హలో అని కాదు. వాడు మిమిక్రీ చేసిండొచ్చు. మిమిక్రీ చేయడం వల్ల నేను వాయిస్ రాంగ్ ఉండిండొచ్చు. హ్యాకర్స్ ఉంటారు. జనరల్‌గా హ్యూమన్ థింగ్స్ చెప్తున్నాను. అట్లాగే నెట్వర్కింగ్‌లో కూడా చాలా థింగ్స్ వెరిఫై చేసుకొనే ఆ హలోని యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఆ హలోని ఏం వెరిఫై చేసుకుంటుంది? ఈ హెడర్ కావాలి ఇంపార్టెంట్. సో, ఓఎస్‌పీఎఫ్ హెడర్‌లో దిస్ ఈస్ ఆర్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్. నెక్స్ట్ హలో ప్యాకెట్. దిస్ ఈస్ హలో ప్యాకెట్. ఇందులో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి? ఇవి. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసి మీ మైండ్‌లో ఉందనుకోండి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోనికి కూడా రాదిది. నేను చెప్తున్నా ఓపెన్‌గా. వాడికి ఓఎస్‌పీఎఫ్ పిచ్చ పిచ్చగా కాన్ఫిగర్ చేసి పిచ్చ పిచ్చగా ట్రబుల్ షూట్ చేస్తాడేమో. కానీ ఇందులో ఉండే ఫీల్డ్స్ అన్నీ గుర్తుండవు. మీరిప్పుడు గుర్తుపెట్టుకోండి. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటని నేను మీకు చెప్తాను. ఎటువంటి కాంప్లెక్స్ ఇంటర్వ్యూ క్వెషన్ అయినా సరే మీరు ఈజీగా క్లియర్ చేయగలరు. ఓకేనా? మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కంప్లీట్ ద హెడర్స్. ఇది, ఇది అండ్ డీబీడీ హెడర్. ఈ 3 హెడర్స్ చూసుకోండి చాలు. ఓకే. డీబీడీ ప్యాకెట్ హెడర్. రిమైనింగ్ ఎల్ఎస్ఏ ప్యాకెట్ హెడర్స్ చాలా ఈజీ. లింక్ స్టేట్ ఐడి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ ఉంటాయి. ఇట్స్ ఈజీ. నేను చెప్తా. ఆ ఎల్ఎస్ఏ టైప్సే ఇవి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 ఆల్ టైప్ 5 అండ్ 7 ఇదొక్కటే చూస్తాం. మిగతావి ఏం మనకు అవసరం లేదు. ఓకేనా? అది. దాంతో ఓఎస్‌పీఎఫ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇవన్నీ నేను చెప్పలే. ఇవన్నీ స్టేట్స్. ఇది ఈ పాటికల్లా అయిపోగొట్టాలి ఇవన్నీ. కానీ నేను చెప్పను. నిదానంగా చెప్తా. ఓకే. సో, ఓఎస్‌పీఎఫ్ అనేది అట్‌లీస్ట్ ఒక ప్రోటోకాల్ అన్నా చాలా నిదానంగా గట్టిగా చెప్పినాననుకోండి. మిగతా ప్రోటోకాల్ ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ఓఎస్‌పీఎఫ్. సో, ఓఎస్‌పీఎఫ్ ఈరోజు ఏమేమి చేసాం? ఒక ఏరియాలో ఒక ఏరియాలో ఓఎస్‌పీఎఫ్ కాన్ఫిగర్ చేసినాం. అలాగే మల్టీ ఏరియా. వన్ ఏరియా ఓఎస్‌పీఎఫ్ అండ్ మల్టీ ఏరియా ఓఎస్‌పీఎఫ్ 2 అయిపోయినాయి. నౌ ఓఎస్‌పీఎఫ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయింది. దీంతో పాటు అడిషనల్‌గా మనం ఏం డిస్కస్ చేసినాం? ప్యాకెట్స్ అండ్ ఓఎస్‌పీఎఫ్ హెడర్ కంపల్సరీగా నేర్చుకోండి. హలో ప్యాకెట్స్ ఓఎస్‌పీఎఫ్ ప్యాకెట్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఓకే. వాట్ ఆర్ దోస్? హలో ప్యాకెట్ ఫస్ట్ ఇనిషియల్‌గా. ఆ తర్వాత డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్, లింక్ స్టేట్ రిక్వెస్ట్, అప్డేట్, అక్నాలెడ్జ్‌మెంట్. ఈ 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతా సేమ్ ఉన్నాయి కదా! ఎల్ఎస్ఆర్, ఎల్ఎస్యు, ఎల్ఎస్ఏ అని. ఇవి 2 ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్ అండి. హలో ప్యాకెట్, డీబీడీ ప్యాకెట్ అండ్ హెడర్. దయచేసి ప్రిపేర్ అవ్వండి మండేకి. ఒకవేళ మీరు సాటర్‌డేనే ప్రిపేర్ అయ్యి సండే క్లాస్ చెప్పండంటే కూడా చెప్తా. మీ ఇష్టం. ఓకే. సో, పోల్ అయితే పెడతా సండే క్లాస్‌కి. ఆహ్, ఎంతమంది ఉన్నారు? అందరూ ఓకే అంటేనే క్లాస్ చెప్తా. ఒక్కరు నాట్ ఓకే అన్నా సరే క్లాస్ చెప్పను. ఇది ఓకే గదా! అందరికి? ఎందుకంటే అందరూ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తేనే క్లాస్ చెప్తా. ఇంతకుముందు మెజారిటీ తీసుకున్నా ఇప్పుడు లేదు. 100కి 100% యాక్సెప్ట్ చేస్తేనే క్లాస్ చెప్తా. లేదంటే లేదు. ఓకే. ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ఓఎస్‌పీఎఫ్. ఓకే. ఒక్క నిమిషం. రూటర్ 1లో హ్మ్. మన రౌటింగ్ టేబుల్ చూసేటప్పుడు మనకు ఐ అని చూపిస్తుంది కదా ఇంటర్ ఏరియా అని. యెస్. అదొక్కసారి మళ్ళీ చెప్తారా? ఇది ఏ ఏరియాలో ఉంది? రౌటర్ 0లో ఉంది. రౌటర్ 1 ఏరియా 0లో ఉంది. ఈ 4.4.4 ఏ ఏరియాలో ఉంది? 1లో ఉంది. సో, ఏరియా 1లో నుంచి అదర్ ఏరియా 0లోకి వచ్చింది. అంటే అదర్ ఏరియా గదా! ఇంటర్ ఏరియా. రైట్? అది. ఈ 3.3.3 ఏముంది? ఏరియా 0లో ఉంది. 2.2.2 ఏరియా 0లో ఉంది. కాబట్టి డైరెక్ట్ ఓఎస్‌పీఎఫ్ రౌట్స్. 4.4.4 మాత్రమే అదర్ ఏరియాస్ నుంచి వస్తుంది మనకి. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇంటర్ ఏరియా రౌట్ అవుతుంది. క్లియర్ బ్రదర్? క్లియర్. క్లియర్. మనం రూటర్ 4లో కూడా సేమ్ ఇదే టైప్ చేసినాం అనుకోండి. అక్కడ అంటే కూడా సేమ్ ఐఏ ఒక్క అనేసి. అంటే ఏం టైపు? రూటర్ 4లో ఓకే. ఇది టేబుల్ చెక్ చేసానా? ఐపీ ఒకసారి టేబుల్. ఓకే. చేసాం గదా! ఇది రౌటర్ 4 చూడండి. రౌటర్ 4లో ఈ రౌటర్ 4లో ఈ ఈ 1.1.1 ఉంది గదా! ఎక్కడుంది? ఏరియా 0ది. కాబట్టి ఐఏ ఉంది. 2.2.2 ఏరియా 0కి సంబంధించింది. కాబట్టి ఇంటర్ ఏరియా రౌట్. 3.3.3 కూడా ఏరియా 0 కాబట్టి ఇంటర్ ఏరియా రౌట్. ఓకేనా?
ఈ 23.0 నెట్వర్క్ కూడా ఈ నెట్వర్క్ కాబట్టి ఐఏ రౌట్, రైట్? సో ఏరియా 0లో ఉండే రౌట్స్ అన్ని యువతలకి ఈ ఏరియాలకు వస్తాయి కాబట్టి ఇంటర్ ఏరియా రౌట్స్ అవుతాయి. క్లియర్ బ్రదర్? హలో, క్లియర్. మనకి ఎన్ని నెట్వర్క్ ఉన్నా, ఎన్ని నెట్వర్క్ యా, ఐడీలు ఉన్నా మనకు అక్కడ ఐఏ చూపిస్తుంది. కరెక్ట్ అవే చూపిస్తుంది. నెట్వర్క్స్ ఇక్కడికి వచ్చి చూపిస్తాయి, ఆ ఇంటర్ ఏరియా రౌట్స్ అని చూపిస్తుంది. ఓకేనా? అది. ఎనీ ఓకే. క్వశ్చన్స్? ఏరియాస్ లిమిటెడ్ ఉంటాయా? ఎన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయా? ఎన్నైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడే చూద్దాం ఎన్ని ఉంటాయో చూద్దాం. రౌటర్ ఓఎస్పిఎఫ్ 10లోకి వెళ్ళి నెట్వర్క్ అని ఇచ్చి ఇది 4.4.4.4 దాని యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి ఏరియా క్వశ్చన్ మార్క్ ఇద్దాం. ఎన్ని చూపిస్తుంది ఇది? ఎన్ని చూపిస్తుంది ఏరియాస్? డెసిమల్ వాల్యూ 4 బిలియన్. 4 మిలియన్. యూ కెన్ గివ్ ఎనీథింగ్ బ్రదర్. ఓకేనా? క్లియర్? యా, అది. ఓకే. సో ఇంకా అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్తా. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇట్లా క్వశ్చన్ మార్క్ చేసుకోండి. ఇట్స్ నైస్ క్వశ్చన్స్, సచ్ నైస్ క్వశ్చన్స్. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్స్. సో ఏదైనా సరే మనం ఇట్లా క్వశ్చన్ మార్క్ చేసుకోవచ్చు. యా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మన చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీకి మంచి ప్రాంప్ట్ ఇచ్చారంటే, బట్ ఆన్సర్స్ మాత్రం మీరు చాట్ జీపీటీ నుంచి చదువుకోకండి. డెఫినేషన్స్ నేను ఇచ్చేటి చదువుకోండి, ఇంటర్నెట్ కూడా చదువుకోకండి. నేను ఇచ్చేది చాలా స్టాండర్డ్. చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. వై వి నీడ్ ఏరియాస్ ఇన్ ఓఎస్పిఎఫ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ మీ విత్ రియల్ టైమ్ సినారియోస్ అని కొట్టండి, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చదవండి. స్కేలబిలిటీ నేను చెప్పానా? స్కేలబిలిటీ అనేది స్కేలబిలిటీ. ఓకే, స్కేలబిలిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా చెప్పా కదా, సేమ్ లింక్ స్టేట్ డేటాబేస్ మెయింటైన్ చేస్తాయి అమౌంట్ అట్లా. సో రెడ్యూస్ ద ఓవర్ హెడ్. అదే చెప్పాను కదా, ఒక అబ్బాయి హైదరాబాద్ అంతా డెలివరీ చేయాలనుకుంటే ఎంత హెడేక్. అలాగే ఏరియాస్గా డివైడ్ చేసుకొని ఎవడు అంతకు వాడు వెళ్ళినాడంటే ఎవరి పని వాడికి తొందరగా చేసుకోగలడు. సో ట్రబుల్ షూటింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకే, అది. మినిమైజింగ్ ద ఎల్ఎస్ఏ ఫ్లడింగ్. ఈ మినిమైజింగ్ ద ఎల్ఎస్ఏ ఫ్లడింగ్ ప్యాకెట్ లెవెల్ ఆన్సర్. ఇది జనరిక్ ఆన్సర్. ఓకే, ఇది స్కేలబిలిటీ ఇస్ జనరిక్ ఆన్సర్, ఇది ప్యాకెట్ లెవెల్ ఆన్సర్. ఓకే, అది. సో ఇదనమాట కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ రౌట్ అడ్వర్టైజ్మెంట్స్. దట్ ఈస్ ఆల్సో నైస్. సో కంట్రోల్ ఇది ఏంటంటే నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ ఏరియా సబ్ ఏరియాకి వస్తుంది. యా, సో దట్స్ అండి. సో మనం ఏ క్వశ్చన్స్ అడిగినా సరే చాట్ జీపీటీ భలే డెవలప్ చేస్తాడు. యూ కెన్ యూజ్ ఇట్ నీ ఫ్రెండ్ లాగా. ఓకే, బాగా యూజ్ అవుతుంది. మనం ఏదైనా ఎర్రర్ వచ్చినా, ఎర్రర్ పేస్ట్ చేసినా అదే చెప్తుంది. అదే ఇది ఎర్రర్ వచ్చింది ఏం చేయాలి అనేది చదివి చేయొచ్చు. ఓకే, యా, ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఆస్క్ మీ. పింగ్ డెస్టినేషన్ స్టాంప్ రీచబుల్ ఉన్నాయి. రిక్వెస్ట్ టైం కూడా వస్తుంది కదా, దానికి ఒకసారి డెస్టినేషన్ స్టాంప్ రీచబుల్ అన్నది సగం వెళ్ళాక ఒకవేళ రీచ్ కూడా అవ్వకపోతే సగం డెస్టినేషన్ వెళ్ళాక కాదు, రీచ్. సగం వెళ్ళాక అసలు అటు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్టినేషన్ అవుటర్ హోస్ట్ అన్రీచబుల్ అంటే ఏంటంటే, ఫస్ట్ నేను జనరిక్ ఆన్సర్ ఇచ్చి టెక్నికల్కి వెళ్తా. ఇప్పుడు నేను నా బెడ్రూమ్ నుంచి నా గేట్వే కాడికి వెళ్ళా. మా ఇంటి గేట్ ఓపెన్ చేస్తేనే ఫ్లడ్స్, అడుగు పెట్టలేను. మొత్తం నది మొత్తం పోతుంది. అంటే రోడ్డు కనిపిస్తలేదు, రోడ్డు లేదు నాకు. కాబట్టి నేను వెళ్ళాలనుకున్న మార్కెట్ నేను మార్కెట్ వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, మార్కెట్లో వెళ్ళలేకపోతున్నా కాబట్టి అది అన్రీచబుల్. అంటే గేట్వే ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి నీకు రౌట్ ఉండదు డెస్టినేషన్కి. ఓకే, అప్పుడు నీకు అన్రీచబుల్ వస్తుంది, హోస్ట్ అన్రీచబుల్ అని. క్లియర్? హలో, ఓకే యా. ఓకే. సో ఏంటంటే నీ పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, మీ సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి గేట్వే వరకు ప్యాకెట్ వెళ్తుంది. అక్కడ నుంచి నీకు హోస్ట్ అన్రీచబుల్ ఉంటుంది. డెస్టినేషన్ రీచబుల్, హోస్ట్ అన్రీచబుల్ అంటే డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అని. ఓకేనా? ఇక్కడ నుంచి నీ గేట్వే నుంచి అన్రీచబుల్ ఉంటుంది. రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనుకో, నువ్వు చెప్పినట్టు సగం మధ్యలో ఎక్కడో డ్రాప్ అవుతున్నట్టు. క్లియర్? రిక్వెస్ట్ టైం అవుతుంది అనుకో, ప్యాకెట్ వెళ్తుంది ఎక్కడో డ్రాప్ అవుతుంది, టైమ్ అవుట్స్ వస్తున్నాయి, ప్యాకెట్ డ్రాప్స్ అవుతున్నాయి. రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటే నేను రిక్వెస్ట్ పంపించా, రిప్లై రాలేదు, కానీ రిక్వెస్టే పోవట్లేదు. అన్రీచబుల్ అంటే మన రౌటర్ గేట్వే నుంచి ఉంటుంది అనమాట. కావాలంటే మనకి డిఫరెంట్ ఐసిఎంపి కోడ్స్ ఉంటాయి. ఐసిఎంపి ఎర్రర్ కోడ్స్, డెస్టినేషన్ అన్రీచబుల్, హోస్ట్ అన్రీచబుల్ అన్నీ ఉంటాయి. సో టైప్ 3 చూడండి. టైప్ 3 అంటే ఏంటి? డెస్టినేషన్ అన్రీచబుల్. దీంట్లో
కోడ్ 0 అంటే నెట్వర్క్ అన్రీచబుల్. కోడ్ 1 అంటే హోస్ట్ అన్రీచబుల్. ఇట్స్ ఎ వెరీ నైస్ అండి. ఇవి నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. ఇవన్నీ ఐసీఎంపీ ఎర్రర్ మెసేజ్. ఐసీఎంపీ చేసేటప్పుడు కోడ్ 0 అంటే ఏంటి? నెట్వర్క్ అన్రీచబుల్. ఓకే. ఐసీఎంపీ టైప్ 3 కోడ్ 0. టైప్ 3లో మళ్ళీ టైప్ 0 కోడ్ 0 కాదు. ఈచ్ టైప్‌లో కోడ్స్ ఉంటాయి. టైప్ 3 కోడ్ 0 అంటే ఏంటి? నెట్వర్క్ అన్రీచబుల్. టైప్ 3 కోడ్ 1 అంటే ఏంటి? హోస్ట్ అన్రీచబుల్. టైప్ 3 కోడ్ 2 అంటే ప్రోటోకాల్ అన్రీచబుల్. మనం చూస్తాం ట్రేస్ రౌట్‌లో టైప్ 3 కోడ్ 3 అంటే పోర్ట్ అన్రీచబుల్. అలాగే టైప్ 3 కోడ్ 11 అంటే టీటీఎల్ ఎక్సీడెడ్. ఓకే. టైప్ 3 11 అంటే టీటీఎల్ ఎక్సీడెడ్. టైప్ 3 కోడ్ 11. సారీ టైప్ 11 కోడ్ 0 అది. టైప్ 11. ఐసీఎంపీలో టైప్స్ ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి. ఓకేనా? చాలా ఉన్నాయి. సో, ఇక్కడ టైప్ 3 ఫ్రాగ్మెంటేషన్ నీడెడ్ అండ్ డీఎఫ్ సెట్ కోడ్ 4 అంటే ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఈ ఎర్రర్స్ గాన బాగా గుర్తుపెట్టుకుంటే మీరు రియల్ టైమ్ ట్రబుల్ షూటింగ్ చేసినప్పుడు ఈజీగా గుర్తుంటది. ఓకే. దీస్ ఆర్ ద కోడ్స్. సో, కావాలనా ఇవి? కావాలంటే ఇస్తా. లేదంటే మీరు యూ కెన్ గూగుల్ ఇట్. కావాలా? ఐ థింక్ ఆల్రెడీ ఉన్నాయి గదా! మనకి. సో, టైప్ 11 నెక్స్ట్ వచ్చేసి టైప్ 11. టైప్ 11 కోడ్ 0 అంటే టీటీఎల్ ఎక్సీడెడ్. ఓకే. ఫైన్. ఎనీ క్వెషన్స్? ఐ థింక్ డ్రాప్ అయ్యారనుకుంటా అందరూ. ఓకే. ఉన్నారా? ఎనీ క్వెషన్స్? ఓకే. యాహ్! లెట్ మీ నో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్. అదర్‌వైస్ వి కెన్ డ్రాప్. సార్ హలో యెస్. యాహ్! సార్ ఇది 1.1 అది R1 లో 1.1 అది కాన్ఫిగర్ చేసేటప్పుడు వైల్డ్ కార్డ్ పాస్ 0.0 వచ్చింది కదండి. అవునండి. అది సిఐడిఆర్ 32 తీసుకోవడం వల్ల జీరోస్ వచ్చాయా సార్? అంతే అండి. అంతే కదా మరి. టోటల్ సబ్‌నెట్ మాస్క్ నుంచి ఉన్న సబ్‌నెట్ మాస్క్. టోటల్ ఎంత? 255 ఉన్నది కూడా ఎంత? 255 మైనస్ చేస్తే ఎంత వస్తది? 000. అంతే. మీరు చెప్పింది ఓకే. కరెక్ట్. యాహ్! ఓకే సార్. ఓకే. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో, మరేంటి సండే ఏమైనా క్లాస్ చెప్పుకుందామా? జస్ట్ అడుగుతున్నా. మీ ఇష్టం. పోల్ పెట్టమంటారా ఊరికే? పోల్ పెట్టనా? ఓకే. నో ఓకే ప్రాబ్లమ్. అండి. మీరెవరు పలకట్లేదంటే ఇట్స్ ఓకే. నో నో. ప్రాబ్లమ్. యాహ్! పోల్ పెడతాను. దాన్ని బట్టి చూద్దాంలే. ఓకేనా? ఫైన్ దెన్. సీ యూ ఆన్ మండే. ఇఫ్ ఇట్ సండే ఒకరు నువ్వు పాసిబుల్. అంటే కూడా నో కాదు. నో. ఓకే. నో ప్రాబ్లమ్ అయితే. సాటర్‌డే, సండే నో క్లాస్. ఒక్కరు నో అన్నా నో అనే కాబట్టి ఇక్కడే నో అనేసారు కాబట్టి నో క్లాస్ అంతే. ఈ 2 డేస్‌లో ల్యాబ్ కంప్లీట్ చేసేసుకోండి. మండే రోజు వెడ్నెస్‌డే ఓఎస్‌పీఎఫే చెప్తాను నీట్‌గా. నేర్చేసుకోండి. ఆ తర్వాత వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే స్విచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మాక్సిమం కోర్స్ కంప్లీట్ అయిపోతుంది 80%. ఓన్లీ నాట్ అండ్ ఐపీసెక్ ఉంటాయి. ఆ తర్వాత ఏసీఎల్స్, బీజీపీ ఉంటది. ఈ బీజీపీ అనేది ఎక్స్‌ట్రా కాన్సెప్ట్. ఖచ్చితంగా ఒక సాటర్‌డే చెప్పుకోవాల్సిందే. మీరు బీజీపీ గాని వద్దన్నారంటే కోర్స్ చేసి ఇంక ప్రయోజనం లేదు. సో, బీజీపీ క్లాస్ చెప్పాల్సిందే కాబట్టి కంటిన్యూయస్‌గా సాటర్‌డే, సండే కూడా క్లాసెస్ చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో, యుటిలైజ్ చేసుకోండి. బీజీపీ అనేది ఔట్ ఆఫ్ సీసీఎన్ఏ సిలబస్. కానీ నేను చెప్తా. బీజీపీ నేర్చుకుంటేనే మీరు బయట పడగలరు. ఎందుకంటే ఖచ్చితంగా బీజీపీ అడుగుతారు కాబట్టి. ఓకే. యాహ్! ఓకే మరి. సీ యూ టుమారో. హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ అండ్ ఎంజాయ్ అంతే ఇంగ ఏం లేదు. ఓకేనా? థాంక్ యూ అండి. బాయ్. హ్యాపీ వీకెండ్.